హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు భద్రాచలంలో ఉన్న రాముల వారి యొక్క కథ గురించి, అక్కడ జరిగే సీతారాముల కళ్యాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలిసిన అతి పురాతనమైన మరియు పవిత్ర పుణ్యక్షేత్రం. దీనిని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్న సమయంలో దండకారణ్యంలో నివసించారు. ఆ సమయంలో మేరు పర్వత కుమారుడైన భద్రుడు అనే మహర్షి రాముని కోసం కఠినమైన తపస్సు చేశాడు. భద్రుని భక్తికి మెచ్చిన రాముడు తన వనవాసం ముగిసిన తర్వాత తిరిగి వచ్చి దర్శనమిస్తానని మాట ఇచ్చాడు. అయితే రాముడు అవతారం చాలించిన తర్వాత కూడా భద్రుడు తన తపస్సు కొనసాగించాడు. భక్తుని కోరిక తీర్చడానికి విష్ణుమూర్తి స్వయంగా శంకుచక్ర ధనుర్బాణాలతో కూడిన వైకుంఠరామ రూపంలో సీతా లక్ష్మణులతో కలిసి భద్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారి పాదస్పర్శతో భద్రుడు ఒక పర్వతంగా మారగా ఆ కొండపైనే స్వామివారు స్వయంభూగా వెలిశారు. అందుకే ఈ ప్రాంతానికి భద్రాచలం అనే పేరు వచ్చింది. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం వెనుక ఉన్న కథ. భద్రాచలంలో శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారాముల కళ్యాణానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. భక్త రామదాసు గురించి తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో తహసీల్దారుగా పనిచేసిన కంచెల్ల గోపన్న ఒక వృద్ధురాలు కనుగొన్న విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. ప్రభుత్వ సొమ్ముతో ఆలయాన్ని నిర్మించినందుకు గాను గోల్కొండ నవాబు తానీషా ప్రభువు చేత కారాగారంలో బంధించబడ్డాడు. రామదాసు భక్తికి మెచ్చిన శ్రీరామ లక్ష్మణులు రామాజీ, లక్ష్మణజీ అనే పేర్లతో నవాబుకు కనిపించి బదులుగా బంగారు నాణాలు చెల్లించి రామదాసుని విడిపించారు. ఆ తర్వాత ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తానీషా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలను పంపే ఆచారాన్ని ప్రారంభించాడు. ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ కానుకలను సమర్పిస్తుంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో లోక కళ్యాణం కోసం ఈ దివ్య కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.